ఈరోజు టిఫిన్ చేసి వచ్చారా మీరందరూ? అమ్మా టిఫిన్ చేశారా? స్త్రీలను అడుగుతున్నాను, ఈరోజు ఉదయాన్నే లేచి ఎంతమంది ఇల్లు తుడిసి వచ్చారు, ఇల్లు శుభ్రం చేసి వచ్చారా? అలాగున్నారేటమ్మా, మిమ్మల్ని కదా అడుగుతున్నాను. ఒరే బాబు మీకు నమస్కారం, కూర్చోండి కూర్చోండి, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, కూర్చోండి. రైట్, పిల్లలు కూర్చోండి అమ్మా. ఇప్పుడు మాట్లాడుకుందాం వాక్యం. ఎంతమంది ఇల్లు తుడిసి వచ్చారు? చేతులు ఎత్తండి సిగ్గుపడకుండా. ఆ తుడిసింది ఎంతమంది డస్ట్బిన్లో పెట్టి వచ్చారు? ఏమ్మా అందరూ పారేసి వచ్చారా, పడేసి వచ్చారా? రైట్. ఈరోజైనా మీకు రోజు తుడుచుకునే అలవాటు ఉందా? ఏమ్మా రోజు తుడుస్తారా? ఇల్లు రోజు ఏం చేస్తారు? తుడుస్తారు. తొడాలి, తొడగకపోతే ఇల్లు బాగోదు కదా. అంటే మీరు ఏం చేశారంటే తుడిచి ఇంట్లో ఉన్న చెత్త చెదారం అంతా పడవేసి పారవేసి వచ్చారు. పడవేయడం అన్నా, పారవేయడం అన్నా, తీసివేయడం అన్నా, ఎత్తేయడం అన్నా ఒకటే కదా. చెత్త ఏం చేశారు? ఇంట్లో ఉన్న చెత్త ఏం చేశారు? ఎత్తి పారేసి వచ్చారు, అంతే కదా. ఈరోజు మన అంశం ఏంటంటే ఎత్తి పారవేయుట. అందరు చెప్పండి, అది మ్యాటరు. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. సీరియస్గా వినండి, బాగా వినండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం, అందరం బైబిల్ ఓపెన్ చేద్దాం. 29వ అధ్యాయము 16వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం తీశారా? 29వ అధ్యాయము 16వ వచనం చదువుదామండి. పవిత్రపరచుటకై, శుభ్రపరచుటకై, ఏమండి మీ భాషలో మాట్లాడుతున్నాను, శుభ్రపరచడానికి, పవిత్రపరచడానికి, నీట్గా ఉంచడానికై యాజకులు యెహోవా మందిరము లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన చెత్త చెదారం, నిషిద్ధమైందంటే ఏంటట? చెత్త చెదారం ఉండకూడదు. అమ్మా బాగా వినండి, ఉండకూడదే దేవాలయంలో లేదా మందిరంలో ఏదైతే ఉందో దాన్ని ఏం చేశారో చూడండి. వాటినన్నిటినీ, ఉండకూడని వాటినన్నింటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకురాగా, అంతే మందిరంలో నుంచి బయటికి తెచ్చారు. తీసుకురాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. ఎత్తి పారవేసిరి. అమ్మ వింటున్నారా? ఎత్తి ఏం చేశారట? పారవేసిరి. ఈరోజు మన అంశం ఏంటి? పారవేయుట. సరే, ఈ సందర్భాన్ని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను, మీరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రియులారా, ఏ కాలం గురించి ఈ సందర్భం రాయబడింది, ఏ సందర్భంలో ఈ విషయం రాయబడింది అనేది మొదట మనం ఆలోచిద్దాం. ఇక్కడ ఆహాజు పాలన అయిపోయింది, ఇశ్రాయేలీలను పరిపాలించే రాజు. ఆయన తర్వాత హిజ్కియా రాజు అయ్యాడు. హిజ్కియా అనగానే మీ అందరికీ తెలుసు కదా, రాచపుండుతో బాధపడ్డాయన. అమ్మ 15 సంవత్సరాల ఆయుస్సు పొడిగించబడినటువంటి రాజు హిజ్కియా. ఈ హిజ్కియా రాజు అయ్యాడంట. ఏ వయసులో అయినా రాజు అయ్యాడంటే 25 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. బాగా వినండి, 25 ఏళ్ళకి రాజు అయ్యాడు హిజ్కియా. ఈ 25 ఏళ్ల వయసులోని ఎంత మంచి మనసు కలిగి ఉన్నాడంటే హిజ్కియా, తనకు ముందు పరిపాలించిన రాజు ఆహాజు దేవుని మందిరములో ఉండకూడనన్ని వాటినన్నిటిని పోగు చేశాడంట. దేవుని మందిరములో ఏమేమి ఉండకూడదో ఆ చెత్త చెదారం అంతా మందిరంలో పోగు చేశాడంట. చెత్త చెదారం అంతా దెబ్బలో పోగు చేస్తాం మనం, ఊరు బయట పోగు చేస్తాం మనం. కానీ ఆహాజ్ అనే రాజు ఏం చేశాడంటే, హిజ్కియా ఈ రూలింగ్లోకి వచ్చే లోపే
చెత్త చెదారం అంతా నిషిద్ధమైనది, ఉండకూడనిది, అపవిత్రమైన దాన్నంతా దేవుని మందిరంలో సమకూర్చాడట. వింటున్నారా? ఎప్పుడైతే ఈ నిషిద్ధమైనదంతా దేవుని మందిరంలోకి చేరిందో, ఇక ఈ నిషిద్ధమైన దాన్నే మందిరంలో పెడితే యాజకుల్ని సేవ చేయనిస్తాడా రాజు ఆహాజు? వెధవల్లో నెంబర్ 1 వెధవనమాట ఆ రాజు. కాబట్టి మందిరంలో అసలు పని చేయవలసిన వాళ్ళు ఎవరు? యాజకులు, లేవీయులు. ఇప్పుడు మందిరంలోకి చెత్తను సమకూర్చాడు కదా, మందిరంలో పని ఉంటుందేక, పని చేయనిస్తాడా? చేయనివాడు. అందుకని ఈ యాజకులందరూ ఏం చేసేవాళ్ళు అంటే పొలం పనులకి వెళ్ళారు. యాజకులు యాజక పనులు చేయనివ్వకుండా ఆ మందిరంలోనికి చెత్తంతా సమకూర్చాడు, నిషిద్ధమైనవన్నీ కూడా సమకూర్చాడు, హేయమైన వాటిని అన్నిటిని సమకూర్చాడు. కనుక వీళ్ళు ఏం చేశారంటే ఎలాగో మాకు యాజక పనులు లేకుండా చేసాడేనా అని చెప్పి భుక్తి కోసం ఏం చేస్తారు మరి? పొలం పనులకి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజు ఎవరయ్యారు? ఇప్పుడు ఆహాజు తర్వాత హిజ్కియా రాజు అయ్యాడు. హిజ్కియా రాజు అయిన తొలి దినాల్లోనే మొట్టమొదటిగా ఆయన తీసుకున్న డెసిషన్ ఏంటంటే, బాగా వినాలి, ఆయన పాలనలో ప్రారంభ దశలో తీసుకున్న తొలి దినాలలో తీసుకున్న నిర్ణయాలు ఈ ప్రారంభ సంవత్సరంలో నువ్వు నేను తీసుకోవాలి. వర్తమానం ద్వారా ఆయన పాలనలో ప్రారంభంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేవుని మందిరం పట్ల ఈ నూతన సంవత్సర ప్రారంభంలో మనం కూడా దేవుని మందిరం పట్లనే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. రైట్. ఏం తీసుకున్నాడు ఆ నిర్ణయం అంటే, దేవుని మందిరంలో చేయవలసిన యాజకులను, లేవీలను పిలిపించాడట. ఎందుకంటే వాళ్ళు పొలం పనులకి వెళ్తున్నారు కదా, కాబట్టి ఇక మీరు పొలం పనులకి వెళ్ళవలసిన పని లేదు. దేవుడు మోషే కాలం నుంచి మీకు ఏ బాధ్యతలు అప్పగించాడో ఆ మందిర పనులు మీరు చేయాలి రండి అని పిలిపించి మొదట యాజకులను పిలిచి చెప్తున్నాడు. ఎందుకంటే లేవీలు మందిరపు బయట పనులే చేయాలి కానీ, యాజకులు మందిరపు లోపల పనులే చేయాలి కానీ, వీళ్ళిద్దరూ లేవీయుడు లోపలికి వెళ్ళకూడదు, యాజకుడు బయట పని చేయకూడదు. అందుకని యాజకులను ముందు పిలిచి అంటున్నాడు కదా, యాజకులారా మీరు మందిరంలోకి వెళ్ళడానికి అర్హులు కాబట్టి మీరు లోపలికి వెళ్ళి నాకు ముందున్న రాజు సమకూర్చిన చెత్త అంతా బయటికి తెండి, మందిరంలో ఉన్న చెత్తని, నిషిద్ధమైన దాన్ని బయటికి తెండి. మీరు తెచ్చి ఎవరికి ఇవ్వాలంటే లేవీలకి అప్పగించండి. ఎవరికి అప్పగించండి? లేవీలకు అప్పగించండి. వాళ్ళు తీసుకెళ్ళి కిద్రోను వాగులో దాన్ని ఎత్తి పారేస్తారు. వింటున్నారా? కిద్రోను వాగులు ఏం చేస్తారు? ఎత్తి పారేస్తారు. కిద్రోను వాగు అనగానే యేసు ప్రభు కాలంలో కూడా ఉంది అది. ఆయన బలికి ముందు, ఆయన శిలువ యాగానికి ముందు ఆయన కిద్రోను వాగు దాటిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, విషయానికి వద్దాం, మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఎత్తి ఏం చేశారంట, మందిరంలో ఉన్న నిషిద్ధమైన వాటిని అన్నిటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేశారు. ఇది ఒక సందర్భం. ప్రియులారా, ఇశ్రాయేలీలకి నిషిద్ధమైనవి కొన్ని ఉన్నాయి, అలాగే క్రైస్తవులకు కూడా నిషిద్ధమైనవి కొన్ని ఉన్నాయి. నేను ఆర్డర్లోనే వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలకి నిషిద్ధమైనవి మీరు బైబిల్లో కాండాల్లో చూస్తారు, పర్టికులర్గా లేవియా కాండంలో. ఏమ్మా? పొలుసులు ఉన్నవి, పొలుసులు లేనివి, డెక్కలు ఉన్నవి, డెక్కలు గలవి, ఇలాగా రెండేసి గిట్టలు ఉన్నవి, గిట్టలు లేనివి, ఇలాగ వివరిస్తూ ఉంటాడు. ఏవి తినాలో ఏవి తినకూడదో ఇవన్నీ కూడా రాశాడండి. అందుకనే ఈ నిషిద్ధమైన వాటిని గురించి మాట్లాడుతూ బైబిల్లో అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 14వ వచనంలో పేతురు గారికి కలిగిన దర్శనంలో ఆకాశం నుండి ఒక దుప్పటి క్రిందికి వచ్చింది. ఆయన మేడ మీద మిట్ట మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు యొప్పేలో ఆ దుప్పట్లో రకరకాల జీవరాశులు కనపడ్డాయి. వాటిలో నిషిద్ధమైనవి ఉన్నాయి ఎక్కువగా. అందుకంటాడు పేతురు, ప్రభువా ఇవి నిషిద్ధమైనవి, ఇవి మేము తిన్నాం కదా అంటాడు. అంటే ఇశ్రాయేలీలకు నిషిద్ధమైనవి ఉన్నవి. ఇలాంటి సందర్భమే యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనకు కనపడుతుంది. 4వ అధ్యాయము 14వ వచనంలో
4వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ కూడా యెహెజ్కేలు ఇలాంటి మాటే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను బాల్యము నుండి నేటి వరకు ఇలాంటి అపవిత్రమైన వాటిని నిన్నడూ తినలేదే. అంటే మాకు నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి కొన్ని ఉన్నాయి. వాటిని మేము నిషిద్ధమైన వాటిని మేము తినలేదంటే, తినము అంటే అర్థం ఏంటి చెప్పండి? మా శరీరములోనికి, మా దేహములోనికి రానివ్వం. నిషిద్ధమైన వాటిని మా దేహంలోనికి రానివ్వం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందులోకి రానివ్వం? దేహంలోనికి రానివ్వం. ఇంతవరకు మనం మాట్లాడుకున్నంత ఛాయలో ఉన్న సందర్భం బాగా వినాలిక. ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఛాయలో ఉన్న సందర్భం అంటే, ఛాయలో ఉన్న సందర్భం అంటే పాత నిబంధనలో ఉన్న సందర్భం. అర్థమైందా? ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వస్తున్నాను. క్రొత్త నిబంధనలోకి వస్తున్నాను. క్రొత్త నిబంధనలో దేవాలయము, మందిరము అనగా ఏంటి చెప్పండి? ఎన్ని ప్రసంగాలు విన్నారు మీరు? ఏమండి, సప్పగా ఉన్నారు మీరు ఈ కొత్త సంవత్సరంలో కూడా. క్రొత్త నిబంధనలో దేవాలయమే ఇది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, డోంట్ యు నో యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్ అబైడెత్ ఇన్ యూ అని రాసి ఉంటుంది అక్కడ. నీవు దేవుని ఆలయమనియు పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నాడని నీవు ఎరుగవా? నేను ఎరుగను ప్రభా, 25 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చాయి, ఇంకా ఎరుగను ప్రభు అంటే ఎలాగ? ఎరగండి, మరి ఎరగండి. ఏం ఎరగాలి మనం ఇప్పుడు? మనమే దేవుని ఆలయం. బాగా వినాలి. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో వింటున్నారా? మందిరములో, దేవాలయములో ఉన్న చెత్తను తీసి పారేసింది ఎవరు? యాజకులు. మందిరం మీరే, చెత్తను తీసి పారేసే యాజకులు కూడా మీరే. మొన్న ఈ సందర్భంగా జమ్మి బావ గారిని జ్ఞాపకం చేసుకుందాం. సువార్తరాజు అన్నయ్య గారి కూటు దగ్గర ప్రార్థన అయిపోయిన వెంటనే, అప్పుడే కాదులే, ఆయనకి ఎప్పటి నుంచో ఉంది అది, ఆయనను పట్టి పీడించే ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, చాలా చిన్న ప్రశ్న అది, ఆయనకి పెద్దది అది. అదేంటంటే, దేవుడే నన్ను మార్చుకోవచ్చు కదా, దేవుడే నన్ను, ఇన్ని చేసే దేవుడికి నన్ను మార్చుకోవడం రాదా, చేత కాదా, శక్తి లేదా అనేది ఒక వింతైన ప్రశ్న. అర్థమైందా? అసలు నీ ఇంట్లో చెత్త ఉన్నదన్న సంగతి నీకే తెలియకపోతే బయటోడు వచ్చి ఎందుకు ఉడుతాడు? అమలారా నమస్కారం, అయిపోయింది నా సమాధానం. నీ ఇంట్లో కంపు ఉందని ఆ కంపు నీకే తెలియకపోతే, నీ ఇంట్లో చెత్త ఉందని ఆ చెత్త నీకే తెలియకపోతే, చెత్త ఉంది, కంపు ఉంది, ఎలుక చచ్చింది, వాసన వస్తుందని తెలిస్తే ఆటోమేటిక్గా నీ అంత నువ్వే ఊడ్చుకుంటావు, బయటోడు వచ్చి ఓడవడో. అలాగే చెత్త ఉందని మనం గుర్తిస్తే మనమే తుడుచుకుంటే అయిపోద్ది కదా. ఆయన వచ్చి తొడవలసిన అవసరం ఏముంది? తుడుచుకోవాలన్న బుద్ధే మనకు లేకపోతే, ఆ గుణమే మనకు లేకపోతే, అసలు చెత్త ఉందని నువ్వు గుర్తించకపోతే ఆయన ఏం చేయగలడు? ఆయన ఏం చేయలేడు. చూడండి విషయం ఎంత చక్కగా రాశాడో. క్రొత్త నిబంధనలో దేవాలయము నీవే, దాన్ని ఎత్తి కిద్రోను వాగులో పడవేయవలసిన యాజక సమూహం కూడా మీరే. అదే మాట పేతురు రాసిన పత్రికలో మనం చాలాసార్లు చూసాం. ఏమండి, రెఫరెన్స్ చెప్పగలరు మీరు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏమన్నాడు? మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక. ఎక్కడుందన్నమాట? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 2 విషయాలు క్లియర్ అయినాయి. పాత నిబంధనలో మందిరములో ఉన్న నిషిద్ధమైన వాటిని యాజకులు, లేవీయులు కలిసి వాటిని ఎత్తి పారవేసిరి కిద్రోను వాగులో. రైట్. ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవాలయము మన దేహమే దేవాలయం.
మన దేహమే దేవాలయం. ఇందులో నిషిద్ధమైనవి ఉన్నాయి. ఈ దేవాలయంలో ఏమున్నాయి చెప్పండి? నిషిద్ధమైనవి ఉన్నాయి. ఈ నిషిద్ధమైన వాటిని ఎత్తిపారవేయవలసింది ఎవరు చెప్పండి? మనమే తీసేయాలి, మనమే తీసేసుకోవాలి, మనమే తీసివేసుకోవాలి, మనమే ఎత్తిపారేయాలి, మనమే పీకి పడేయాలి, పెరికివేయాలి. ఇవన్నీ భవిష్యత్తులో మీరు వినబోతారు. అర్థమవుతుందా? తీసి పారవేయడం సులువే, ఎత్తి పారవేయడం కొంచెం బరువు, పీకి పారేయడం కష్టం. అయిందనుకుంటా అర్థం నా భాష. తీసి పారవేయడం సులువు, ఎత్తి పారవేయడం కొంచెం బరువు, పెరికి పారేయడం చాలా కష్టం. పెరకడం అంటే అది పోతుకుపోయి ఉంటుంది కాబట్టి అది కొంచెం బలం ఉపయోగించాలి, కష్టం. కాబట్టి కేవలం ఈరోజు ఎత్తి పారేసి తీసి పారేసే మాట్లాడుకుందాం. పీకి పారేసే చాలా ఉన్నాయి, అవి తర్వాత చూద్దాం. రెండు విషయానికి ఇప్పుడు దేవుని ఆలయంగా పిలువబడుతున్న మానవ దేహంలో నిషిద్ధమైనవి ఉన్నవి, అపవిత్రమైనవి ఉన్నవి. వాటిని తీసి పడవేయవలసిన, ఎత్తి పారవేయవలసిన బాధ్యత యాజకులారా నీది, నాది, మనదే. సో మనలో ఉన్న నిషిద్ధమైనవి ఏంటి, అపవిత్రమైనవి ఏంటి? ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారు, మంచిదే. మరి ఇది దేవుని ఆలయం కదా, దీన్ని శుభ్రం చేయాలి. నీ ఇల్లు శుభ్రంగా లేకపోతే అందులో ఉండడానికి నువ్వు ఇష్టపడవు. దేవుని ఆలయము పరిశుద్ధంగా లేకపోతే ఆ పరిశుద్ధుడైన దేవుడు ఇందులో ఉండడానికి ఇష్టపడ్డు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడిన మాట, నేను పరిశుద్ధుడను గనుక. మీరెందుకు పరిశుద్ధులై ఉండాలి? ఎందుకంటే నేను నివసించు ఆలయం మీరే. నేను పరిశుద్ధును కనుక మీరెందుకు పరిశుద్ధంగా ఉండాలంటే నేను నివసించే ఆలయాలు మీరే. అంటే ఆయన ఆలయం పరిశుద్ధంగా ఉండాలా ఎన్నటెన్నటికి. ఆయన ఆలయం ఎప్పుడెప్పుడు పరిశుద్ధంగా ఉండాలి? మీ ఇల్లు వదిలేసి వారం రోజులైన వదిలేసి వెళ్తారేమో ఊడ్చకుండగా, కానీ ఆయన ఆలయం ప్రతిరోజు ఊడ్చాల్సిందే, ప్రతిరోజు శుభ్రం చేయాల్సిందే. ఎన్నటెన్నటికి అది క్లీన్గా ఉండాలి, ఎన్నటెన్నటికి అది హోలీగా ఉండాలి, ఎన్నటెన్నటికి అది పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు నివసించు ఆలయం అది ఎప్పటికీ ఎన్నటెన్నటికి ఉండాలా. 93 కీర్తన చూడండి ఒక్కసారి. భక్తుడు అద్భుతమైన మాట రాశాడు. 5వ వచనం చదువుదామా? అందరూ బైబిల్లో పనిచేయాలి. 93 కీర్తన 5వ వచనం మనం చదువుదామా? నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఆయన మందిరానికి అనుకూలమైంది ఏంటో తెలుసా? పరిశుద్ధత. ఆయన మందిరం ఏంటి? మనమే. ఇది ఎప్పటికీ అంటే ఎన్నటెన్నటికి ఈ మందిరం ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు? శుభ్రము, పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అంటే ఇందులో నిషిద్ధమైనది ఏది ఉండకూడదు. అందులో నిషిద్ధమైనది ఏదున్నా దేవుడు అందులో ఉండడు, ఉండలేడు, ఉండబోడు. నిషిద్ధమైనది, శాపగ్రస్తమైనది. ఇప్పుడు విషయానికి వద్ద 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అంటే దేవుని ఆలయంగా పిలువబడుతున్న మన దేహంలో నిషిద్ధమైనవి ఉన్నాయా? ఏంటవి? నంబర్ 1 బైబిల్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నంబర్ 1 రాసుకోండి అందరు దయచేసి. చెడ్డవి అని రాసుకోండి. చెడ్డవి అని రాసుకోండి. నిషిద్ధమైనవి ఏంటి? చెడ్డవి అని రాసుకోండి. నిషిద్ధమైనవి చెడ్డవి మనలో ఉన్నాయి. ఈ చెడ్డ వాటిని మనం ఏం చేయాలి? యాజకులారా మాట్లాడండి. తీసి ఎత్తి పారవేయాలి. ఈ సంవత్సరంలో ప్రారంభ దశలో మనం తీసుకోవలసిన బోల్డ్ డెసిషన్ ఇది. ఏంటి ఆ చెడ్డవి? ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఆలోచించేద్దాం. అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుంచి మాట్లాడుకుందాం. చదువుదామా? మనుషుని లోపల అనగానే ఇంకా మనం ఇంటర్ప్రిటేషన్లోకి వెళ్ళాలి.
మనుషులు ఎవరు? దేవుని ఆలయాలు. అంతే కదమ్మా? ఏమ్మా మాట్లాడండి. మనుషులు లోపలంటే అసలు మనుషుడెవడు? దేవుని మనము దేవుని ఆలయాలమేనా? ఇప్పుడు దేవుని ఆలయాలు అని పెట్టి చదవాలి అక్కడ. అంటే దేవుని ఆలయాల లోపల నుండి మళ్ళీ మామూలుగా అక్కడ ఉన్న చదవండి. అది మ్యాటరు. మనం దేవుని ఆలయాలమైతే మన లోపలంట, దేవుని ఆలయం లోపలంట, ఆ ఆలయం లోపల నుండి బయటికి వచ్చినవి. అసలు లోపల ఉంటేనే కదా బయటకు వచ్చేది. దేవాలయములో నిషిద్ధమైన ఉన్నాయి కనుకనే బయటికి తెచ్చారు. మందిరంలో లేకపోతే బయటికి తేలేరు యాజకులు. కాబట్టి మందిరంలో ఉన్నాయి. అలాగే దేహమనే ఈ దేవాలయంలో కూడా ఉన్నాయట. ఏమున్నాయంట చదవండి. మన లోపల దేవాలయం అనే ఈ మానవ దేహం లోపల ఏమున్నాయట? 13, 12 సంగతులు చెప్పాడు. చదవండి అమ్మా. అయ్యో, నంబర్ 1 దురాలోచనట. ఏమండి? వాడు జావాలి, నేను బతకాలి, నా రాబడి కోసం ఎవరు చచ్చినా పర్వాలేదు. ఇదేంటిది? దురాలోచన. నా సుఖం కోసం ఎవరు చచ్చినా పర్వాలేదు, నేను సుఖంగా ఉంటే చాలు కదా. ఆ మనిషి చచ్చిపోతే ఆస్తంతా నాదైద్ది అని అనుకుంటే ఆ మనిషి తొందరగా చావాలి. ఇదేంటిది? భూమి మీద బ్రతికే చిన్న కాలపు జీవితం కోసం ఎదుటివాడి చావును కోరుకోవడం దురాలోచన కాదా? ఇంకా జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభం, పిసినారితనం, చెడుతనము, కృత్రిమము. కృత్రిమం అంటే కల్పించుకోవటం అండి. తెలుసు కదా మీకు. అనకపోయినా అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. కల్పించుకోవటం, లేనిది ఏం చేస్తారు? అన్నట్టు కల్పించుకొని తంటాలు పెట్టుకోవడం. అది. ఇంకా కామము, వికారము, మత్సరం. మత్సరం అంటే తెలుసుగా, కుళ్ళు, అసూయ, దేవదూషణ, అహంభావం. అహంభావం అంటే తెలుసా? అహంకారం, గర్వం. అవివేకం అంటే తెలుసా? బుద్ధి తక్కువ పనులు. అండర్లైన్ చేయండి ఆ పదాన్ని. అండర్లైన్ చేయండి. ఏ పదాన్ని? చెడ్డవా, ఈ చెడ్డవా? అది ఈ కూడా కలపండి. మరి చెడ్డవంటే ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఏడున్నాయి? మరి వీటిల్లో ఏది లేదా నీలో? వీటిలో ఏ ఒక్కటి లేదంటారా? మళ్ళా చెక్ యువర్ సెల్ఫ్, ఎగ్జామైన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఈ చెడ్డవన్నీ అన్నాడు. మళ్ళీ ఏమున్నాయి? దేవాలయంలో ఏమున్నాయి? ఈ చెడ్డవి అన్నాడు. అందుకే ఫస్టే చెప్పాను. నేనేమని చెప్పాను? చెడ్డ వాటిని ఎత్తి పారేయాలి. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి, అది ఇవన్నీ ఈ దేవాలయాన్ని ఏం చేసేవి? ఇవి అపవిత్రపరిచేవి. ఈ దేవాలయాన్ని అపవిత్రపరిచేవి దేవాలయంలో ఉండడానికి వీలు లేదు. వాటిని ఎత్తి పడవేయవలసిన బాధ్యత యాజకులారా మీదే. ఒకసారి పరీక్ష చేసుకోండి. దేవాలయాన్ని అపవిత్రపరిచే ఏ చెడ్డదైనా ఈ దేహం అనే దేవాలయంలో ఉందేమో పరీక్షించుకొని ఈ సంవత్సర ప్రారంభంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటో తెలుసా? ఆలయాన్ని క్లీన్ చేయాలి. లేకపోతే అందులో దేవుడు ఉండడు, లేకపోతే దేవుడు అంగీకరించడు. రెండవది అవిధేయత, నిర్లక్ష్యం. ఏమండి? ఈ దేవాలయంలో ఉండకూడని నిషిద్ధమైనవి ఏంటో తెలుసా? రెండో పాయింట్ రాసుకోండి. అవిధేయత. రెండోది ఏంటి? నిర్లక్ష్యం. మొదటిది ఏంటి చెప్పండి? చెడ్డవి. రెండోది ఏంటి చెప్పండి? అవిధేయత మరియు నిర్లక్ష్యం. ఈ రెండేంటి అనుకుంటున్నారు? దేవాలయములో ఉండకూడని నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి. అవిధేయత చెప్పాలి, నిర్లక్ష్యం. ఈ రెండు ఉండకూడదు. అవి రెండు ఉంటే ఏమండి?
ఆడు ముంచేశాడండి, ఈడు ముంచేశాడండి, ఆవిడ ముంచేసింది అండి కాదు. కొంప మునిగిపోయిందండి కాదు, నీ కొంప నువ్వే ముంచుకున్నావు అంతే. ఈ అవిధేయత, నిర్లక్ష్యం అని ఇవి రెండు ఉంటే నీ కొంప నువ్వే ముంచేసుకున్నట్టే. ఒక్కసారి వెళ్దాం యోనా గ్రంథానికి. చూడండి దయచేసి, అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చదవండి అమ్మా. తీశారమ్మా? పేజ్ నంబర్ 762 చదువుమా. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి. ఎందుకు ప్రార్థిస్తున్నారు ఇక్కడ? ఒకడి అవిధేయత వలన సముద్రం మీద ఏం పుట్టింది? తుఫాను రేగింది. ఎందుకు తుఫాను వచ్చింది మీరు చెప్పండి? ఒకని అవిధేయత, ఒకని నిర్లక్ష్యం. దేవుని మాట అలక్ష్య పెట్టాడా? నీనివేకి వెళ్ళమంటే తార్సీసుకు రేవు తీశాడు. అంటే అవిధేయత ఉంది, నిర్లక్ష్యము ఉంది. ఒకని అవిధేయత వల్ల పెద్ద ఓడ, పడవ కాదు, పడవ అంటే చిన్నదే, ఓడంటే పెద్దది, చాలా పెద్దది. అందులో వర్తక వ్యాపారం చేసే వాళ్ళ ఓడంటే సరుకులు మోసే ఓడది, చాలా బిజినెస్ ఏమండి షిప్ అండి, చాలా పెద్దదండి. ఒక అవిధేయత వల్ల సముద్రంలో అలజడి, గలిబిలి, ప్రాణం మీదకి వచ్చింది. చదువుదామండి. ప్రార్థన చేస్తున్నారు. ఓడ సులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో ఎత్తిపారవేసిరి. సముద్రములో, బాగా వినండి, యోనా కథ అంటే, కథ అంటే పిల్లలకి సండే స్కూల్లో కథలాగా చెప్తారు కాబట్టి కథ అంటున్నాను. కాబట్టి యోనా కథ మనం చాలాసార్లు విన్నాం కాబట్టి నాకు బాగా తెలుసు అనుకోకండి. మీకు బాగా తెలియదు ఉంది ఇక్కడ, అది నేర్చుకుందాం ఈరోజు. తెలుసని ఎప్పుడు అనుకోవద్దు, వాక్యం నాకు బాగా తెలుసని ఎప్పుడు అనుకోవద్దు. నేనైతే చెప్తున్నాను బోల్డ్గాను, సిగ్గు లేకుండానే. నేను ఎప్పుడు నేర్చుకుంటానే ఉంటా. నాకు ఏమీ తెలియదు, ఏదన్నా కోస్త కాస్త తెలిస్తే అది మాత్రం చెప్పేస్తాను, కానీ ఎప్పుడు నేర్చుకుంటానే ఉంటాను నేను. రెండేమన్నాడు చూడండి ఇక్కడ. వాడ సులకం చేయడానికి ఏం చేస్తున్నారట? సముద్రంలో సరుకులు ఎత్తిపారేస్తున్నారా? మరి ఎత్తిపారేసేది అండర్లైన్ చేసుకోరా? వాడ సులకన కావాలంటే ఏం చేయాలి? సరుకులు కాదు ఎత్తిపారేయాల్సి ఉంది, అవిధేయతను, నిర్లక్ష్యాన్ని. ఈ రెండు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఎవరిని ఎత్తాలి చెప్పండి? ఎవరిని వారేయాలి? అదే ఒప్పేసుకున్నాడు. ఒరయ్యా, మీరు ఈ సరుకులన్నీ ఎత్తిపారేసినా ఆగదది తుఫాను. ఈ అలజడి సరుకులన్నీ ఎత్తిపారేసినా కూడా ఆగదు. మరి ఏమి ఎత్తిపారేయాలి? యోనా, నన్ను ఎత్తిపారేయండి. ఏమండి, నాకు యోన ఇక్కడ బాగా నచ్చాడండి. ఎందుకు బాగా నచ్చాడంటే ఒప్పుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో మనం కూడా ఒప్పుకుందాం. ఎంతకాలం దాచిపెడతావు? నిప్పును దాచిపెట్టాలన్నది దాగదు, కాలుతా వస్తానే ఉంటుంది పైకి. తప్పు నిప్పు లాంటిది. తప్పేంటి చెప్పండి? నిప్పు లాంటిది. దాన్ని కప్పెడితే దాగదు. నిప్పున్న దాగుద్దేమో కానీ తప్పు అస్సలు దాగదు. వింటున్నారా? అందుకన్నాడు చూడండి, మీరు సరుకులు ఎత్తిపారేస్తే పని అవ్వదు, ఎత్తిపారవేయవలసిందే. నా అవిధేయత వల్ల, నా నిర్లక్ష్యం వల్ల వచ్చింది కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను, నన్నెత్తి పారేయండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటో తెలుసా? కుటుంబంలో ఒక్కడ అవిధేయత వల్ల ఆ కుటుంబం మొత్తానికి నామోషే. కాదంటారా? కుటుంబంలో ఒక్కడు చేసిన పొరపాటు వల్ల కుటుంబం మొత్తానికి చెడ్డ పేరు. కాదంటారా? సంఘంలో ఒక్కని అవిధేయత వల్ల, సంఘంలో ఒక్కని అపరాధం వల్ల, సంఘంలో ఒకటి నిర్లక్ష్యం వల్ల సంఘం మొత్తానికి కాదంటారా చెప్పండి?
బాప్తిస్మం తీసుకున్న పిల్లలు దారి తప్పిపోతుంటే నీకు బాప్తిస్మం ఇచ్చినోడు ఎవడరా? పాస్టర్ గారికి వచ్చింది. నీది ఏ సంఘమరా? సంఘానికి వచ్చింది. ఏ దేవుణ్ణి నమ్ముకున్నావురా? దేవుడికి వచ్చింది. ఒక్కడి అవిధేయత ఓడ మొత్తాన్ని గలిబిలి చేసిందట. ఒకని అవిధేయత, ఒకని అపరాధం, ఒకరి నిర్లక్ష్యం వాడొక్కడితో బావట్లేదంట, చుట్టూనున్న పరిసరాలకు కూడా చుట్టుకుంటుంది. అంటే మన గుండా ఇతరులకు శ్రమ, మన గుండా ఇతరులకు నింద, మన గుండా ఇతరులకు అవమానం. ఆలోచించండి, మన ద్వారా ఈ సంవత్సరం మన ద్వారా ఎవ్వరు బాధపడకూడదు. నువ్వు బాధపడకూడదు, నీ వల్ల ఎవ్వరు బాధపడకూడదు. మరి ఏం చేయాలి మనం? అలా బాధపడకుండా ఉండాలంటే ఒప్పుకుందాం, మనలో ఉన్న అవిధేయతను, నిర్లక్ష్యాన్ని తీసేద్దాం. తీసేస్తే ఓడ సులకనైనట్టు నీ బ్రతుకు కూడా, చెప్పండి, అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, గుండెల్లో బాధ నలుగురికి చెప్పుకుంటే మనసు తేలిగ్గా ఉంటుందట. దేవుడి దగ్గర ఒప్పుకుందామండి, తేలిగ్గా ఉంటుంది. ఒప్పుకొని ఏం చేద్దాం? అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని ఎత్తిపాడేయాలి, తుడిచిపారేయాలి. ఇడిచిపాడేయాలి కాదు, తుడిచిపారేయాల. విడిచిపెట్టువాడుగా తుడిచిపెట్టువాడు ధన్యుడు. దేవుడి దగ్గర ఒప్పుకుందామండి. అప్పుడు మన జీవితం ఏమండి, గాల్లో తేలాడే గాలిపటం లాగా తేలిగ్గా ఉంటుంది. ఓడ తేలిక ఎప్పుడైందో తెలుసా? అవిధేయతను, నిర్లక్ష్యాన్ని ఎత్తిపారేశాక ఓడ తేలికైంది, సరుకులు ఎత్తిపారేశాక కాదు. అలాగే సరుకులు ఎత్తిపాడేశాక తేలికైన సందర్భాలు కూడా ఉన్నాయి. అపోస్తుల కార్యాలు ఇలాంటి సందర్భమే పౌలు జీవితంలో సంభవించింది. అపోస్తుల కార్యములు, దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి ప్రియులారా. తీశారా? 27వ అధ్యాయము 37వ వచనంలో వ్రాయబడిన మాట. అక్కడ కూడా ఓడే అమ్మా, అది కూడా పెద్దదే. వాడే పడవ కాదు. దాదాపు 276 మంది ఉన్నారట. ఆ వాడలో పౌలుతో కలిపి ఎంతమంది ఉన్నారట? సంఖ్య ఉంది అక్కడ, 276 మంది. ఇక్కడ కూడా తుఫాను వచ్చింది. అక్కడ అవిధేయత వల్ల వచ్చింది, కానీ ఇక్కడ అవిధేయత వల్ల రాలేదు. వింటున్నారా? పౌలును తప్పించడానికి వచ్చింది. ఎలాగైతే నేను ఓడ సులకన కావాలి, ఏం కావాలి? ఓడ తేలిక అవ్వాలి. బ్రతకాలంటే ఏం చేయాలి? చెప్పండి. ఓడ తేలిక అవ్వాలి. నిజంగా మాట్లాడుతున్నాను. బ్రతకాలంటే ఏం చేయాలి? ఓడ. అదే, సమస్యలన్నీ నీలో పెట్టుకుంటూ నువ్వు ఎక్కువ కాలం బతకలేవు. షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, ఏమైనా వస్తుంది. నీ జీవితాన్ని తేలిక చేసుకో, కొన్నాళ్ళు ఎక్కువగా బతుకుతావు. లేనిపోని చెత్తంతా, లేనిపోని గొడవలన్నీ తెచ్చిపెట్టుకోకు నీ ఇంట్లో, నీ ఒంట్లో. వాటి వల్ల ఎక్కువ ఆలోచించినా కూడా మన ఆయుష్కి, మన ఆరోగ్యానికి ప్రమాదం. నీ జీవితాన్ని తేలిక చేసుకు. ఈ సంవత్సరం అనవసరమైన వాటి గురించి ఎక్కువ ఆలోచించుకో. వాడ తేలికని చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి మనం చూద్దామా? అమ్మ 18వ వచనం చదవమ్మా. అక్కడ 18వ వచనం చదవండి. 18వ వచనం సీరియస్గా. మిక్కిలి పెద్ద గాలి ఆ వాడలో ఉన్న వాళ్ళు కొట్టుచున్నందున మరునాడు వాడను తేలికని చేయడానికి మొదట ఏం పారేశారు? ఈ పారవేసేది మనల్ని వదులుతలేదే. వాడ తేలిక అవ్వాలంటే ఏం చేయాలంట? అందులో భారంగా ఉన్న వాటిని, బరువైన వాటిని తీసి పారేయాలి. అందుకన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఈ వాడలో కూడా ఏముంది? భారమైనవి ఉన్నాయి. వాటి వల్ల ఏం ఉపయోగం లేదు, మునిగిపోవడం తప్ప. వాడకు బరువు అయితే ఏమవుద్ది? మాట్లాడండి, అంతే. నువ్వు కూడా మునిగిపోవడమే, నీ కొంప నువ్వు ముంచేసుకోవటమే. బరువులన్నీ తెచ్చి నీలో పెట్టుకుంటే నీ కొంప అంటే నీ ఇల్లు, దేవుని ఇల్లు, మందిరం నీవే ముంచేసుకుంటున్నావు. అది నేలలో మునుగుద్ది, నువ్వు లోకమని నేలలో మునిగిపోతావు. అంతే తేడా.
అందుకే నేను మొట్టమొదటిగా ఏం చేశారు, సరుకులు ఎత్తి పారవేశారు. సరుకులు ఏం చేశారు, పారేశారు. తర్వాత చూద్దామండి 19వ వచనం. 19వ వచనం, 3వ దినమందు తమ చేతులారా. ఏ దేవుడు వచ్చి ఎత్తి పారేయడా? దేవుడు వచ్చి ఎత్తి పారేయడా? దేవుడు వచ్చి ఎత్తి పారేయడు, నువ్వే పారేయాల, నీ చేతులారా పారేయాల. దేవుడు మార్చుకోడా అంటే దేవుడు వచ్చి మార్చుకోడు. మార్చుకోవాలన్న మనసు నీకుంటే కదా, ముందు మునిగిపోతున్నావు అన్న సంగతి నీకు తెలిస్తే కదా. అందుకని నీ చేతులారా నువ్వే ఏం చేయాలి, ఎత్తి పారేశారు. ఏంటట రెండోది ఏం పారేశారట, సామగ్రి. ఫస్ట్ ఏంటంట, సరుకులు. రెండోది ఏంటట, వాడ సామగ్రి. మూడోది ఏంటో చూడండి 38వ వచనం. 38వ వచనం, వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో ఎత్తి పారబోశారు. తేలిక కావాలంటే నీ జీవనోపాధికి అవసరమైందైనా నీ ప్రాణానికి ప్రమాదమైతే ఎత్తి పారేయాలి. అది నీ ఆకలి తీర్చేదైనా నీ ప్రాణానికి ప్రమాదం అయితే దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు నేను ఆ పొజిషన్లోనే ఉన్నా. అందరికీ నమస్కారం. నా ఇంక చూడండి, నాకు పచ్చం ఎన్నేళ్ళు అంతే, మొక్క లేదు ఏమీ లేదు. మనకేం మొక్క లేని ముద్ద దిగదు. కాబట్టి నేనేం చేశాను, మొక్కని ఎత్తి పారవేసి తిని నాకు అమ్ములకి పచ్చం. ఎంత బాధాకరమైన విషయం. రండి, ఏటట, అది ఆహారానికి సంబంధించిందేనైనా ఏంటంట, నా ప్రాణానికి ప్రమాదం కాబట్టి దాన్ని నేనేం చేయాలి. రైట్. ఈ సందర్భాలన్నీ మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రియులారా, అవిధేయత, నిర్లక్ష్యం మనిషిని ఏం చేస్తుంది చెప్పండి, ముంచేస్తుంది. కాబట్టి దాన్ని ఏం చేయాలి, ఎత్తి పారవేయాలి. ప్రారంభంలో అదే జరిగింది. నోవహు కాలంలో మీకు తెలియంది ఏముంది, మునిగిపోయింది ఏంటో తెలుసా, అవిధేయత. నోవహు జలప్రలయంలో ముంచివేయబడింది, మునిగిపోయింది. ఒకే ఒకటి ఏంటది, ఏమండి, నథింగ్ బట్ డిస్ఒబీడియన్స్. అదే మాట పేతురు రాసిన పత్రిక ఒక్కసారి చూడండి మీరు. మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడిన మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి దయచేసి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ జలప్రలయానికి ముందు సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు ఆత్మరూపిగా వెళ్ళాడు ఆయన. ఎవరి యొద్దకు? అవిధేయులు. రక్షించబడింది ఎవరు? విధేయులు. ముంచివేయబడింది ఎవరు చెప్పండి అమ్మా? నోవహు జలప్రలయంలో ముంచివేయబడింది అవిధేయులు, అవిధేయత, నిర్లక్ష్య పెట్టిన వారు. పోతాం. ముంచివేయబడ్డారంటే అర్థం ఏంటి? సమాధి చేయబడ్డారు, ప్రాణం పోయింది. అవిధేయత ప్రాణాన్నే కప్పెట్టేస్తుంది, నిర్లక్ష్యం ప్రాణాన్నే కప్పెట్టేస్తుంది, ముంచేస్తుంది అంతే. ఆ మాట కూడా రాశాడు ప్రియులారా, ఆ మాట కూడా రాశాడండి. చూడండి దయచేసి తిమోతికి రాసిన 2వ పత్రిక, అందరు చూడాలి. 6వ అధ్యాయము 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక, లేదా మొదటి పత్రిక అన్న ఉందా పోని? ఎన్నోది చదవండి. మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతుల గుట్టకు, కేవలం ధనం గురించే కాదండి, ఇక్కడ ఒక్కటి మనం అప్లై చేసుకోవాలి. నీ దేహాన్ని లేదా దేవుని ఆలయాన్ని పాడు చేసేది, అపవిత్రం చేసేది, నిషిద్ధమైనది, చెడ్డది ఏదైనా కూడా అపేక్షించకండి. అర్థమవుతుందా? ఇందులోనికి రానివ్వకండి. ఒకవేళ రానిస్తే అది నీ దేహానికి బరువెక్కుద్ది.
నీ దేహానికి ఓడకేమవుద్ది? బరువు అవుద్ది. బరువు చివరికి ఏం చేస్తుందో చివరిలో ఏం చదవండి దయచేసి. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచేస్తుంది. వినాలి. వాడ మునిగిపోద్దని చదువుకున్నాం, మనం మునిగిపోతామని చదువుకున్నామా? అట్టివి మనుషులను ముంచేస్తుంది. నిన్ను నువ్వే ముంచేసుకుంటున్నావు. నీ ప్రాణానికి నువ్వే ముప్పు తెచ్చుకుంటున్నావు. నిషిద్ధమైనవి నీలో ప్రవేశిస్తే వాడ బరువు ఎక్కుద్ది. నీ జీవితాన్ని నువ్వే ముంచేసుకుంటున్నావు. మరి ఏం చేయాలి? బరువైనవి, నిషిద్ధమైనవి, ఉండకూడనివి, అపవిత్రపరిచేవి, అవిధేయత, నిర్లక్ష్యం, వాటిని ఎత్తి పారాయి. మూడోది, లాస్ట్ది వచ్చే వారం మాట్లాడుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నాం చెప్పండి, బాగా గుర్తుండిపోవాలి మీకు. 2. ఒకటోదేంటి? ఏమి ఎత్తి పారవేయాలి మనం? ఏమి తీసి పారేయాలి? చెడ్డవి. వెరీ గుడ్. రెండోది అవిధేయత మరియు నిర్లక్ష్యాన్ని మనం ఏం చేయాలి? ఎత్తిపారేయాలి. లేదంటే మనల్ని ఏం చేస్తుంది? ముంచేస్తుంది. మూడోది నేర్చుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. అమ్మ 7 నుంచి 13 వరకు రాసుకోండి. ప్రస్తుతానికి 7 చదవండి. మీరంటే అది మిస్ అవ్వద్దు. మన కంటెంట్ అస్సలు మిస్ అవ్వద్దు. మీరంటే మీరెవరు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు పరిశుద్ధాత్ముడు మీలో నివసించుతున్నాడని మీరు అంటే మనం ఎవరమే? దేవుని ఆలయం. దేవుని ఆలయం ఎలాంటిది? 93:5 ఏమని చదువుకున్నాం? ఎన్నటెన్నటికీ నీ మందిరమునకు పరిశుద్ధతయే మూలము అన్నాడు, తగినది అన్నాడు. రైట్, చదువుకుందాం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని అండర్లైన్ చేయండి. దాన్ని పారేయడం మాత్రం వదులుతలేదు మనల్ని. ఈ పులిసిందాన్ని ఏం చేయాలంట? అమలారా, పులిపిండి, పిల్లిపిండి, మేకపిండి అనుకోకండి. ఆ పిండి మామూలు మనం తినే పిండి గురించి మాట్లాడతలేదు ఆయన. ఏదో ఉండకూడని పిండి ఏదో ఉంది మనలో. ఏమ్మా, ఆ పిండి గురించే చెప్తాను నేను. పులిపిండి అన్నాడు అంటే పులిసిన పిండి. అది మనలో ఉంటే, లేదంటే పులిసింది కొంచెం అన్నాడు చూడండి అక్కడ. కొంచెమైనను ముద్దంతయు పులిసింది కొంచెం తీసుకొచ్చి ఏం చేయాలా? మంచి దాంట్లో ఎత్తే ఏమవుద్దట? ముద్దంతా. మీరు మజ్జిగ తోడేస్తారు కదా, ఏమ్మా తోడేసేది పాలల్లోనేనా? పాలు మంచివా పులిసినాయా? మజ్జిగ అంటేనే పులిసిందేగా. మజ్జిగ అంటేనే పులిసిందే. ఈ పులిసింది తీసుకెళ్ళి తోడు ఎంత వేస్తావు? పాలు ఎంత ఉన్నాయి అంత వేస్తారు. ఏంటి వేయరు, కొంచెమే వేస్తారు. కానీ పాలన్నీ కూడా ఏమైపోతాయి? పులిసిపోతాయి. అదే తోడు అయిపోవడం అంటే కదా. తోడు మంచిదానికి తోడు చెడ్డది చిన్నదే. బాగా వినండి, నమస్కారం. మంచిదానికి తోడు చెడ్డది చిన్నదే. ఈ చెడ్డది చిన్నదైనా వీడు మంచోడు, చాలా మంచోడైనా ఈ చెడ్డోడు ఏంటి? జస్ట్ తోడైతే చాలు. తోడే అయింది. ఏమైంది? తోడే అయ్యాడు. ఎంత? రాత్రికి రాత్రి అయ్యాడు అంతే. తోడు ఎక్కువ కాలం కాలే. ఈ చెడ్డోడు రాత్రి తోడయ్యాడు, తెల్లారేసరికి మంచోడు ఏమయ్యాడు? దండాలండి బాబు మీకు. ఎంత బాగా చెప్తున్నారంటే అంత బాగా చెప్తున్నారు. అందుకే మీరు నచ్చుతారు నాకు. కాబట్టి పులిసింది కొంచెమైనా మంచోడిని ఏం చేస్తుంది? మంచోడిని మొత్తం సర్వనాశనం. ఏంటి పులిసింది? అందుకని ఈ పులిసిన పిండిని గురించి మాట్లాడుతూ పాత నిబంధనలో కూడా మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళి రెఫరెన్స్ చెప్తాను అమ్మా. పాత నిబంధనలో నిర్గమకాండం 12వ అధ్యాయం 19వ వచనం రాసుకోండి, చదవకండి. విషయానికి రండి. పులిసిన పిండిని, ఆ పులిసిన పిండితో చేసిన రొట్టెల్ని తినేవాడిని శాపగ్రస్తుడు అన్నాడు దేవుడు. పాత నిబంధన నిర్గమకాండం 12వ అధ్యాయం మనం చదువుతుంటే
పులిసిన పిండితో తయారు చేసిన అప్పములు తిన్నవాడిని పాలెము మరియు సమాజపు వెలుపలకు వాడిని తోలేసేవాళ్ళంట. ఎందుకంటే వాడు నిషిద్ధమైన వాడు, అంటే పులిసింది ఇందులోకి రాకూడదు. ఇవన్నీ పాత నిబంధనలో ఛాయగా ఎందుకు చెప్పాడో తెలుసా? క్రొత్త నిబంధనలో మందిరం నువ్వే, నీలో పులిసినదేది వండకూడదు, మందిరములో పులిసిందేది వండు. ఇంతకు పులిసింది అంటున్నారు, ఆ పులిసింది ఏంటండి అని అంటే ఇప్పుడు లిస్టు చెప్తాను, రాసుకోండి. 8వ వచనం అక్కడే, దుర్మార్గత, అదే పులుపు. అప్పుడప్పుడు మనం అంటామే చింత చచ్చినా పులుపు జావదని, నీలో ఉన్న పులుపు చూడు. మనం చచ్చేంత వరకు అది చావకపోతే ఆ పులుపే నిన్ను చంపుద్ది. అదే చెప్తున్నాడు చూడండి, నీలో ఉన్న పులుపేంటో తెలుసా? దుర్మార్గం అండి బాబు, దుర్మార్గం, మహా దుర్మార్గం అండి బాబు. రెండోది దుష్టత్వం అండి బాబు. మూడోది 9వ వచనం, జారత్వం, ఆ జారులతో సాంగత్యం అన్నాడు, అదే పులుపు. జారత్వము, ఆ జారత్వం చేసేవారితో సాంగత్యము, అదే పులుపు. 4వది 10వ వచనంలో చూడండి, లోభము ఒక పులుపు, దోచుకునేతనం ఒక పులుపు, విగ్రహారాధన ఒక పులుపు. 11వ వచనం, తిట్టుబోతులు అన్నాడు చూడండి, నోరు తెరిస్తే బూతే, బూతు ఒక పులుపు అన్నాడు చూడండి. తర్వాత చూడండి అక్కడే, త్రాగుబోతు అనేది ఒక పులుపే. 13వ వచనం చూడండి, ఆ దుర్మార్గుణ్ణి నీ లోపల నుంచి తీసేయి అన్నాడు, తీసి పారై. టోటల్గా ఇవి కలుగున్న ఈ స్వభావాన్ని ఏం చేయమంటున్నాడు తెలుసా దేవుడు? నీలో ఈ పులుపు ఉంటే తీసి పారై అన్నాడు. ఏమేంటి అంట పులుపు? దుర్మార్గత, దుష్టత్వం, జారులతో సాంగత్యం, లోభత్వం, దోచుకునేతనం, విగ్రహారాధన, తిట్టుబోతు తత్వం, త్రాగుబోతుతనం. వీటిని ఏం చేయమన్నాడు? నీలో ఉన్న ఆ దుర్మార్గం అనే పులిసిన పిండి, ఇవన్నీ కూడా దుర్మార్గం లిస్టులో పెట్టేశాడు అంతే. కాబట్టి నీలో ఉన్న దుర్మార్గుణ్ణి చెప్పండి తీసి పడేసి శ్మశానంలో తీసి వాడిని చంపేయి, తీసి పడేయి అన్నాడండి. ఎందుకు తీసేయమన్నాడంటే అది కొద్దిగా కొంచెమైనా నీ జీవితం మొత్తాన్ని స్పాయిల్ చేస్తుంది. అది కొంచెమైనా ఏం చేస్తుందంట? నీ జీవితం మొత్తాన్ని నాశనం చేస్తుంది. విషం పాము కరిచినప్పుడు ఏ లీటర్లు ఎక్కదు మనలోకి, ఒక్క డ్రాప్ చాలు. అది కొంచెమే విషం, కానీ నిన్నేం చేస్తుంది? చంపేస్తుంది. ఏమండి, మరొక ఎగ్జాంపుల్ చెప్పనా? మన బైబిల్లో ఉన్నదే. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో, బుక్కావాని తైలంలో చచ్చిన ఈగ పడుట చేత ఏమవుద్దంట? తైలం అంతా చెడ్డ వాసన, దుర్వాసన కదా. తైలం అంతా మంచిదే, ఈగ చిన్నదే, కొంచెమే చాలంట. తైలం అంతా ఏమైందట చెప్పండి. ఇదే సందర్భాన్ని మరొక సందర్భానికి నేను యాప్ చేయనా? శిష్యుల్లో ఒకడు అంటున్నాడు, నేను వెంబడిస్తాను ప్రభు, రా 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 వచ్చే అన్నాడు. సరే కానీ ప్రభు, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? ముందు చెప్పు. ఆజ్ఞలన్నీ పాటించాలి. చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను, అయినా నీకు ఇంకా ఒక్కటే నిన్ను పరలోకానికి వెళ్ళకుండా చేస్తాను. అర్థమవుతుందా? అన్నీ బాగున్నాయి, కానీ ఒక్కటంటే చిన్నదే కదా. ఆజ్ఞలన్నీ పాటిస్తున్న వాడు అన్నీ పాటించడం అంటే చిన్న విషయమా? కానీ ఒక్కటి మిస్ అయిందంట. ఆ మిస్ అయిన ఒక్కటి చాలు వీటన్నింటినీ స్పాయిల్ చేస్తుంది. నిన్ను కూడా ఆయన రాజ్యంలోనికి చేరనివ్వట్లేదు. నీకున్న వాటిని అన్నిటి నమ్మి పేదలకు పనిచేసిరా అంటే ఒక్క చిన్నదాన్ని చేయలేక ఏం చేశాడు? మొత్తానికి లోకంలో మిరిగిపోయాడు. మరొక మాట చెప్పనా? క్యాన్సర్ చిన్న పుండుతో, చిన్న గుళ్ళతో ప్రారంభం. గుళ్ళ తెలుసు మీకు, మట్టిమ తెలిసిపోయి మట్టిమలు అంటారు కదా, మట్టిమలాగా స్టార్ట్ అవుతుంది. పింపుల్స్ తెలుసు కదా మీకు,
క్యాన్సర్ అనేది మన శరీరంలో అది పుట్టడం ఎంతలా గడ్డలాగా పుట్టదు. అది చిన్న పింపుల్లాగా స్టార్ట్ అవుతుంది. మీరు నమ్మాలి, శరవేగంగా. ఎంత వేగంగా చెప్పండి? శరవేగంగా పోకుద్ది. చిన్న గుళ్ళే స్టార్ట్ అవుతుంది, శరీరం మొత్తానికి పోగుతుంది, మొత్తం పాయిజన్ అయిపోతుంది, అతి త్వరలో నిన్ను కాటికి తీసుకెళ్ళిపోద్ది. దాన్ని బైబిల్లో ఏమన్నాడు తెలుసా? కొరుకు పుండు. ఏమన్నాడు చెప్పండి? క్యాన్సర్ని బైబిల్ ఏమన్నాడు? కొరుకు పుండు. ఒకసారి ఆ మాట చదవండి, ఎంత బాగుంటుందో. దయచేసి ప్రార్థన చేసుకుందాం. అమ్మ, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందామా? చూడండి, మనుషుల మాటల గురించి మాట్లాడుతూ వ్రాయబడిన మాట అది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కొరుకు పుండు ప్రాకినట్లు. క్యాన్సర్ లాగంటండి, క్యాన్సర్ అట. మాటను దేంతో పోల్చాడు? అమ్మ వినాలి జాగ్రత్తగా. పులిసిన పిండి అంటే ఏదో కాదు, నీ మాటే పులిసిన పిండి. నీ మాట తిన్నగా లేకపోతే, సరిగ్గా లేకపోతే అది పాకడం ఎలా బాకుద్దట? క్యాన్సర్ లాగా బాకుద్దంట అండి బాబు. మాటను దేంతో పోల్చాడు చూడండి. నోరు ఎంత జాగ్రత్తగా, ఎంత అదుపులో పెట్టుకోవాలి. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలో ప్రాకుతాయన్నాడు. చాలా చిన్న మాటే కదా అనుకుంటాను. ఒక్క మాట చాలు ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి. పులిసిన పిండి నీ నోటి మాట. లోకసువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాట. లోకసువార్త 12వ అధ్యాయము 1వ వచనంలో ఏమన్నాడో చూడండి దయచేసి బైబిల్లో. అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు యేసుప్రభు శిష్యులతో చెప్తున్న మాట ఏమని మాట్లాడుతున్నాడు? పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు మనుషుల్లో ఉన్న మరొక పులిసింది ఏంటి చెప్పండి? మాట్లాడన్నమ్మా, వేషధారణ. చిరంజీవి ఏం పనికొస్తాడండి మన ముందు? సీనియర్ ఎన్టీఆర్ అసలే పనికిరాడు మన ముందు. ఏ నటుడు మనకొస్తాడండి బాబు మన ముందు? క్రిస్టియన్స్, నేను మాట్లాడేది క్రైస్తవుల గురించి. సినిమా యాక్టర్లు ఎవడు పనిచేయడు. ఎవరి ముందు? ఏమనాలాగా ఒప్పుకుందాం, మన ముందే. మనకంటే గొప్ప నటుడు ఎవడు ఉంటాడండి? వాళ్ళు కెమెరా ముందు ఉంటున్నారు కాబట్టి అందరు కనపడుతున్నారు. మనం కెమెరా ముందు లేం కాబట్టి మన నటన, మన ప్రతిభ ఎవరు చూడలేకపోతున్నారు. కెమెరా ముందుకు వచ్చి మనకంటే పోటుగాళ్ళు నటులు ఎవ్వరు లేరు. ఇది వాస్తవం. దేవునికి స్తోత్రము. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒప్పుకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. వేషధారణ, పులిసిన పిండి. మరి ఏం చేద్దాం? మరి ఇంక ఈ మేకప్లోనే ఉందామా ఈ సంవత్సరం కూడా? వేషధారులారా, ఈ మేకప్లోనే ఉందాం. ఇంకా మేకప్ తీసేద్దాం, మనం తీసేద్దాం. లేదంటే ఆయన కప్పేసేస్తాడు, మేము మట్టేసి. తర్వాత మేకప్ తీసేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. రండి, మత్తయి సువార్త చివరి మాట 16వ అధ్యాయం 12వ వచనం. ఆ తరువాత అమ్మ మత్తయి సువార్త మన్నించండి 16:12 చదువమ్మా. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు. ఒకసారి ఆగుదామా? అంటే ఇంతవరకు నేను మాట్లాడిన పులుపు పిండుకున్న పులుపు గురించి కాదు, నీలో ఉండకూడని పులుపు, చింత పులుపు. అది ఏం పులుపు? ఆ పులుపు గురించి మాట్లాడుతున్నాడు. నీ పులుపు గురించి ఆయన చింత. పరిసయ్యులు సద్దుకయ్యులు, వాళ్ళల్లో ఉన్న పులిసిందేంటి? వాళ్ళ బోధ పులిసిందట. అమ్మలారా వింటున్నారా? పులిసిన బోధ ఎక్కిందనుకో గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది. మీకేమొస్తుంది?
కల్ట్ అన్నారు దీన్ని, దుర్బోధ. వినకూడని బోధ విన్నా అది పులిసింది మీలో పడ్డదనుకో, మీ కడుపు ఉబ్బిపోద్ది. పులిసిందే కదా, కడుపు పులిస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఫుడ్ పాయిజన్, మోషన్స్ ఎన్నైనా అవుతాయి, ఎంతైనా జరుగుద్ది, ఏమైనా అవ్వచ్చు. ఈ బోధను కూడా ఏమంటున్నాడు తెలుసా? మీరు వినే బోధ పులిసిందే ఉండకూడదు. ఒకవేళ అది పులిస్తే ఆ బోధను మీరు ఎక్కించుకుంటే జాగ్రత్త చెప్తున్నాడంటే ప్రమాదం అనే కదా, ప్రమాదం. ఇందు మూలంగా మనం ఏం చేయాలంటే, దేవుని ఆలయాలారా, యాజకుల్లారా, ఆలయం మీరే, యాజకులు మీరే, ఎత్తి పారేయాల్సిన వాళ్ళు కూడా మీరే, శుభ్రం చేసుకోవాల్సింది మీరే. అయ్యగారు చేయడు, దేవుడు అసలే చేయడు. మీరు స్వతంత్రులు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి కొన్ని పొదులు వెళ్ళయింది, 6 పొదులు 7 పొదులు. ఏమండి మరి ఏం చేద్దాం? మరి 3 మాటలు చెప్పేశాను నేను మీకు. దుష్టత్వం మీలో ఉంటే ఎత్తిపారేయండి, అవిధేయత నిర్లక్ష్యం మీలో ఉంటే తీసిపారేయండి, పులిసింది ఏదున్నా కూడా అర్జెంటుగా కడిగేసుకోండి. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. కళ్ళు మూసుకొని తల్ల వంచండి. భారం కలిగి ఒకరు ప్రార్థన చేయండి. వాక్య ఫలింపు కొరకు, రొట్టె కొరకు ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరం, దీనిని తిననప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఏడుద్దాం, కన్నీళ్ళు కారుద్దాం, విడిచిపెడదాం. ప్రభువా నిజమే, నాలో నిర్లక్ష్యం ఉంది, నాలో అవిధేయత ఉంది. ఇన్నాళ్ళు నేను